భారత ప్రధాని మోడీ చెబితే జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ ను అరెస్ట్ చేసేందుకు సిద్దమంటూ పాక్ మంత్రి బిలావల్ భుట్టో ప్రకటించారు. మసూద్ అజార్ ఎక్కడున్నాడో తాము గుర్తించలేకపోతున్నామని, అందుకే అరెస్టు చేయలేకపోతున్నామంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థలకు చెప్పుకొచ్చాడు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను గుర్తు చేసుకుంటే బహుశా అతడు ఆఫ్ఘనిస్తాన్ లో ఉండి ఉంటాడని భావిస్తున్నామన్నారు. ఒకవేళ అతడు పాక్ గడ్డపైనే ఉన్నట్లు భారత ప్రభుత్వం మాకు ఖచ్చితమైన సమాచారం ఇస్తే మేం సంతోషంగా అతడిని అరెస్టు చేస్తామన్నారు. కానీ న్యూఢిల్లీ ఆ వివరాలు ఇవ్వదు అంటూ భుట్టో ఆరోపణలు చేశారు. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు జైషే అధినేత మసూద్ అజార్, లష్కర్ ఇ తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్లు పాకిస్తాన్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత్ ఎన్నిసార్లు చెప్తున్నా ఇస్లామాబాద్ మాత్రం దాన్ని అంగీకరించడం లేదు. తాజాగా బిలావల్ భుట్టో కూడా ఇదే అసత్యాలు వల్లవేశాడు. మసూద్ పాక్ లో ఎక్కడున్నాడో భారత్ చెబితే సంతోషంగా అరెస్ట్ చేస్తామంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ స్పందన. పాకిస్తాన్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఆర్మీ అధికారులు ఇటీవల చేసిన వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా పాకిస్తాన్ ఉగ్రవాదుల అడ్డా అని చెప్పేసి నిరూపితమైంది. గతంలో అనేక సందర్భాల్లో అది నిరూపితమైంది. సో గతంలో మొన్న రీసెంట్ గా పేల్గం దాడి ఘటన వెనుక పాకిస్తాన్ తీవ్రవాదులే ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ఎన్ఐఏతో పాటుగా అన్ని దర్యాప్తు సంస్థలు తెచ్చేశాయి. గతంలో కూడా పాకిస్తాన్ లోనే మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి బిన్ లాడెన్ సంబంధించి అమెరికా అక్కడనే హతమార్చింది. సో ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నా కూడా పాకిస్తాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోకుండా తమ దగ్గర అసలు తీవ్రవాద కార్యకలాపాలే లేవు, తమ తీవ్రవాదులకు ప్రోత్సహించట్లేదని చెప్పేసి తీవ్రవాదులకు వెనుకేసుకురావడం, మద్దతు పలుచడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సో ప్రస్తుతం కూడా ఇప్పుడు బిలావల్ భుట్టో ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన పీపుల్స్ పార్టీ అధినేత అయినటువంటి బిలావల్ భుట్టో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బిలావల్ భుట్టో ఆ పార్టీకి సంబంధించిన అధినేత పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు అసలు ఎక్కడ కూడా తీవ్రవాదుల ఉనికి లేదు. ఎవరైతే ఉన్నారో మన ప్రస్తుతానికి ఉన్నటువంటి హఫీజ్ సయీద్ ఉన్నారో, హఫీజ్ సయీద్ పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ కస్టడీలో, అక్కడ ఉన్నటువంటి పోలీస్ రక్షణ మిలిటరీ కస్టడీలో ఉన్నారు, ఆర్మీ కస్టడీలో ఉన్నారు. అతను స్వేచ్ఛగా తిరగట్లేదు, అతని పైన నిర్బంధం కొనసాగుతుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇది వైపు ఇట్లా చెప్తూ ఉండగానే మరోవైపు ఏదైతే మోస్ట్ వాంటెడ్ ఇంకా ఉన్నటువంటి అజూర్ మహమ్మద్ ఏదైతే ఉందో జైషే మహమ్మద్ సంబంధించినటువంటి తీవ్రవాద అయినటువంటి మోస్ట్ వాంటెడ్ గా ఉన్నటువంటి మసూద్ అజర్ సంబంధించినటువంటి విషయంలో కూడా అసూద్ అజర్ ప్రస్తుతం పాకిస్తాన్ లో లేడు. భారత్ పాకిస్తాన్ లో ఉన్నట్టుగా ఆరోపిస్తుంది. అది పచ్చి అబద్ధము. కేవలం పాకిస్తాన్ పైన బురద జల్లేందుకే భారత్ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని చెప్పేసి ఒకవైపు అంటే భారత్ ను విమర్శించి ఆరోపించే ప్రయత్నం చేస్తారు. అదే సందర్భంలో ఒకవేళ కనుక ఏదైతే మసూద్ అజర్ అక్కడ ఉన్నటువంటి మసూద్ అజర్ సంబంధించినటువంటి పాకిస్తాన్ లో ఉన్నట్టు ఖచ్చితమైన సమాచారం ఉంటే అది మాకు ఇస్తే మేము అతన్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్పాడు. సో ఇటీవల కాలంలో మనం పాకిస్తాన్ కేంద్రంగా జరిగిన అనేక కార్యకలాపాల్లో పరిణామాలు మనం గమనించాము. ఎందుకంటే పేల్గం దాడి ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ కేంద్రంగా జరుగుతున్నటువంటి లష్కర్ ఇ తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ ఆ తీవ్రవాద సంస్థల మొత్తం ప్రధాన కేంద్రాలను ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఆ సందర్భంలో వందలాది మంది తీవ్రవాదులు చనిపోయారు. సో ఆ చనిపోయిన వాళ్ళు మొత్తంగా హఫీజ్ సయీద్ సంబంధించి లష్కర్ ఇ తోయిబాకి సంబంధించినటువంటి తీవ్రవాదులకు సంబంధించి హఫీజ్ సయీద్ లష్కర్ ఇ తోయిబా చీఫ్ అయినటువంటి హఫీజ్ సయీద్ దగ్గర కుటుంబ సభ్యులు, అతని భార్య, అతనితో సోదరులు దగ్గర కుటుంబ సభ్యులందరూ కూడా 10 మంది వరకు చనిపోయారని ఖచ్చితమైన సమాచారం దానికి పాకిస్తాన్ కూడా అఫీషియల్ గా ప్రకటించింది. వాళ్ళందరికీ దగ్గర ఉండి మరి వాళ్ళ అంత్యక్రియలందరికీ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ, అదే విధంగా ఆ పాకిస్తాన్ ప్రస్తుత పాలనకు సంబంధించిన అధికారులంతా కూడా పార్టీ అధినేతలు కూడా అందరూ పాల్గొనడం చర్చనీయాంశమైంది. సో ఒకవైపు తీవ్రవాదులకు అడ్డగా ఇస్తూనే వాళ్ళని ఒక రక్షణ వలయంగా ఏర్పాటు చేసి కాపాడుతున్న పాకిస్తాన్ ఇప్పుడు తిరిగి ఉల్టా భారత్ పై నెపం వేసే ప్రయత్నం చేస్తోంది. పాకిస్తాన్ లో అసలు తీవ్రవాద చర్య లేవు, తీవ్రవాదుల పూర్తి స్థాయిలో కట్టడి చేస్తున్నామని చెప్పేసి ఇదే తరహా 2 రోజుల క్రితం కూడా పాకిస్తాన్ సంబంధించి ఆర్మీ చీఫ్ మునీర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటే నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో మొత్తం భారత్ తమపై అనవసరంగా యుద్ధానికి
పాల్పడుతోంది, అనవసరంగా తీవ్రవాద బూత్ చూపించడంపై దాడికి దిగుతోంది. అకారణంగా మేము దాడికి దిగితే భారత్ తట్టుకోలేదు అని చెప్పేసి కూడా అంటే ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సో ఒకవైపు ఇప్పటికే అనేక సందర్భాల్లో తీవ్రవాద చర్యలకు సంబంధించినటువంటి పాకిస్తాన్ చర్యలు అంతర్జాతీయంగా భారత్ మొత్తంగా కూడా ఆధారాలతో బహిర్గతం చేస్తూ వచ్చింది, అంతర్జాతీయంగా ఖండిస్తూ వచ్చింది. అనేకమైనటువంటి ఆధారాలు అంతర్జాతీయ అనేక దేశాలకు ముందు సమర్పించింది. సో ఇది జరుగుతుండగానే మరోసారి పాకిస్తాన్ భారత్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఒకవైపు యుద్ధమే కాదు, తీవ్రవాద శిబిరాలను ఏరివేయడమే కాదు, పాకిస్తాన్ విషయంలో చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది, ఆంక్షలు విధించింది. సింధు జలాల విషయంలో కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అనేక విషయాలు వాణిజ్యపరంగా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుంది. సో దీంతో పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఒక అష్టదిగ్బంధనం చేసింది. అయితే ఇటీవల కాలంలో మారుతున్న పరిణామాల క్రమంలో భాగంగా మరొకసారి పాకిస్తాన్ గొంతు లేస్తుందా అని చెప్పేసి అంతా కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఇటీవల కాలంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ వాషింగ్టన్ లో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. దాదాపుగా 2 గంటలకు పైగా చర్చలు జరిగాయి. సో పాకిస్తాన్ కు అమెరికా మద్దతు ఉంటుందని చెప్పేసి ప్రకటించారు. సో ఇది అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ మరొకసారి వక్రబుద్ధి బయటపడినట్టుగా తెలుస్తుంది. అప్పటి నుంచే భారత్ ను మరోసారి కవ్వించే దిశగా వ్యాఖ్యానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆసిఫ్ మునీర్ కావచ్చు, బిలాల్ అవల్ భుట్టో కావచ్చు, అఫీషియల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా భారత్ ను టార్గెట్ చేస్తూ మరోసారి టార్గెట్ చేస్తూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు సింధు జలాల విషయంలో భారత్ ను ప్రాధేయపడి భారత్ ను షన్నుగోరిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్కసారిగా అమెరికా మద్దతు ఇస్తుందని ప్రకటించడంతో పూర్తి స్థాయిలో మరొకసారి భారత్ ను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఒక అభిప్రాయం వెలువడుతా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ కి సంబంధించి ఆర్మీ చీఫ్ వాషింగ్టన్ లో డొనాల్డ్ ట్రంప్ తో భేటీ సందర్భంలో కొన్ని అంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఇరాన్ పైన దాడి నేపథ్యంలో, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో అమెరికా కూడా యుద్ధంలోకి దిగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను వాడుకోవాలని, పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్ ను వాడుకోవాలని అమెరికా భావించింది. ఆ సందర్భంలోనే కొన్ని ఆఫర్లు ఇచ్చింది. పాకిస్తాన్ సంబంధించి మేము ఆర్థికంగా మీకు పెద్ద ఎత్తున సహాయం చేస్తాము, అదే విధంగా రక్షణ వ్యవస్థ కల్పిస్తాము, అధునాతనమైనటువంటి యుద్ధ విమానాలు కావచ్చు, లేకుంటే మిజైల్స్ కావచ్చు మీకు ఇస్తామని చెప్పేసి పాకిస్తాన్ కు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చాడు. ఆ నేపథ్యంలో ఇప్పుడు అమెరికా అంతా చూసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఒక రకమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే మొన్న ఏదైతే ఆపరేషన్ సింధూర్ భాగంగా పాకిస్తాన్ సంబంధించి భారత్ పై అటాక్ చేసిన కౌంటర్ అటాక్ లో చైనా రక్షణ వ్యవస్థను కావచ్చు, చైనాకు సంబంధించినటువంటి ఏవైతే మిజైల్స్ వాడి పూర్తి స్థాయిలో విఫలమైంది. ఎందుకంటే ఎక్కడ కూడా భారత్ పై ఒక్క చిన్న స్థాయిలో దాడి జరగకుండా భారత్ కౌంటర్ అటాక్ తో వాటన్నిటిని నిర్వహించగలిగింది. సో దీంతో పాకిస్తాన్ కూడా ఇప్పుడు చైనా నమ్ముకుంటే కుదరదు, ఇక నెక్స్ట్ అమెరికానే మనకు శరణ్యం అనుకొని అమెరికా సహాయం కోరే పరిస్థితి. అమెరికా కూడా సానుకూలంగా స్పందిస్తుండడంతో ఇప్పుడు భారత్ పై మరోసారి రెచ్చగొట్టే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా బిలావల్ భుట్టో కావచ్చు, ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ కావచ్చు, ఎవరిని చేసినా పాకిస్తాన్ ఉగ్రదేశం అని అంతర్జాతీయంగా ఇప్పటికే ముద్రపడింది. సో దానికి ఎవరు కాదని సత్యం. పేల్గన్ దాడి ఘటన వెంట కూడా 3 తీవ్రవాదులు పాకిస్తాన్ సంబంధించిన వారే తెలుసు. హఫీజ్ సయ్యద్, అది జైష్ మహమ్మద్ కావచ్చు, లష్కర్. ఈ 2 ప్రధాన కేంద్రాలు పాకిస్తాన్ లో ఉన్నాయి. వాటికి అన్నిటి కూడా ఆర్మీ కూడా రక్షణ వల్ల కల్పిస్తుందని చెప్పేసి ఇప్పటికే మొత్తం ఛాయాచిత్రాలు కూడా మొత్తం బయటకు వచ్చాయి. సో ఈ నేపథ్యంలో మరొకసారి తమ యొక్క తీవ్రవాద ఉద్దేశంగా ఉన్నటువంటి పాకిస్తాన్ వెనకేసుకొచ్చుకున్న ప్రయత్నం, తనను తాము కవర్ చేసుకునే ప్రయత్నం భాగంగా భారత్ పై ఎదురుదాడికి దిగుతుందని చెప్పేసి మనం అనుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.